హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొన్ని సింపుల్ కిచెన్ టిప్స్తో మీ ముందుకు వచ్చానండి. ఈ కిచెన్ టిప్స్ పాటించినట్లయితే మీ కిచెన్ నీట్గా ఉండటంతో పాటు మీరు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. మరేంటో అవి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క ఉమెన్కి కూడా ఈ కిచెన్ టిప్స్ అనేవి చాలా యూజ్ఫుల్ అవుతాయండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం షాప్స్కి వెళ్ళేటప్పుడు ప్యాకెట్స్తో గోధుమ పిండి, గోధుమ నూక, పప్పు దినుసులు, సాల్ట్ ఇలా కొనుక్కుంటూ ఉంటాం. సో అవి సగం డబ్బాలో వేగా కొంతమంది ప్యాకెట్స్తోనే అలా వదిలేయటం వల్ల అందులో గాలి వెళ్ళిపోయి పురుగులు ఇవన్నీ పట్టేయటం వల్ల అది పాడైపోతూ ఉంటుంది. సో వాటిని మనం తినటం వల్ల మన హెల్త్ అనేది పాడైపోతూ ఉంటుంది. సో మన దగ్గర షార్ప్నెస్ లేని చాక్స్ పక్కన పడేస్తూ ఉంటాం కదా, ఆ చాక్స్ని ఇలా స్టవ్ ఆన్ చేసి చాక్ని వేడి చేసుకొని గ్యాప్ ఎక్కడైతే ఉందో అక్కడ నేను ఇప్పుడు చేసినట్లు చేసుకుంటే మనకి ఆ గ్యాప్ అనేది కవర్ అయిపోతుంది. మళ్ళీ మనం కొత్త ప్యాకెట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. ఇది సాల్ట్ అనమాట. నేను కొంచెం డబ్బాలో వేసుకున్నాను, మిగతాది ఎలా వదిలేస్తే వాటర్లా ఫామ్ అయిపోతుందని చెప్పి నేను ఇలా చేసుకుని చూడండి, లీక్ కూడా అవ్వదు. సో మీరు కూడా ఈ టిప్ తప్పకుండా పాటించండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనం ఎగ్స్ని బాయిల్ చేసేటప్పుడు ఏంటంటే గిన్నెలకి వాటర్ తీసుకొని ఆ ఎగ్ని అందులో పెట్టినట్లయితే అది పూర్తిగా తేలిపోయినట్లయితే అది పాడైపోయిన ఎగ్ అండి. సో అది మనం యూస్ చేయకూడదు అనమాట. నిటారుగా నించుంటే ఎగ్ అనేది అది 4 వీక్స్ నుంచి స్టోర్ అయి ఉన్న ఎగ్ అనమాట. అలా కాకుండా క్రాస్గా ఉంటే ఎగ్ అది 1 వీక్ స్టోర్ అయి ఉండే ఎగ్ అండి. అలా కాకుండా పడుకున్నట్లయితే ఎగ్ అది ఫ్రెష్ ఎగ్ అనమాట. సో మనం ఇలా ఎగ్స్ కొని తెచ్చుకున్న ప్రతిసారి కూడా ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. మనం ఎగ్స్ని చిన్నపిల్లలకు కూడా పెడుతూ ఉంటాం. సో అలాంటి ఎగ్స్ పెట్టకూడదు అనమాట. సో ఈ టిప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్ని ఉడకబెట్టిన తర్వాత ఇలా రోల్ చేసుకుంటే మనకి తొక్క అనేది ఈజీగా ఊడి వస్తుంది. నెక్స్ట్ టిప్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట. మనం నైట్ టైము అందరూ భోజనం చేసిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే సింక్లోనే గిన్నెలన్నీ విడిచిపెడుతూ ఉంటారు. సో అలా నైట్ అంతా కూడా సింక్లోనే గిన్నెలన్నీ విడిచిపెట్టేయడం వల్ల బ్యాక్టీరియా అనేది చాలా ఎక్కువగా వాటిపై ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో మార్నింగ్ అవి మనం క్లీన్ చేసుకున్నా సరే ఆ బ్యాక్టీరియా అనేది సరిగ్గా వాటిపై నుంచి పోదన్నమాట. సో నైట్ టైం ఎంత లేట్ అయినా సరే కిచెన్ అండ్ టైల్స్, గ్యాస్ స్టవ్ ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని అంట్లు కూడా క్లీన్గా చేసుకొని పడుకుంటే మనకి మార్నింగ్ ఫ్రెష్గా ఏమైనా వెంటనే వండుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. కిచెన్ కూడా నీట్గా ఉంటుందండి. సో తప్పకుండా ఈ టిప్ అనేది అందరూ కూడా పాటించాలన్నమాట. సో నేనైతే రోజు ఇలానే క్లీన్ చేసుకుంటాను. ఆ చెత్త అనేది కూడా మనం ఒక కవర్లో వేసుకొని గిన్నెలతో మీద చెత్త బయట పడేయాలండి. అక్కడ ఉంచుకున్నట్లయితే ఆ చెత్తలో ఉండే బ్యాక్టీరియా కూడా మనం కిచెన్లో ఏవైనా ఆహార పదార్థాలు పెట్టినట్లయితే వాటి మీద కూడా ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో అలా ఎప్పుడు కూడా చేయకూడదు. పడుకునే ముందు నీట్గా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకొని పడుకున్నట్లయితే మనకు కూడా మార్నింగ్కి నీట్గా ఉంటుందండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, చాలామంది ఆడవాళ్ళు చేసే తప్పు ఏంటంటే మనం సింక్లో చేతులు వాష్ చేసుకున్నా ఏదైనా గిన్నెలు కడిగినా సరే ఆ చేతులు వెంటనే మన నైటీలకు కానీ డ్రెస్సులకు కానీ ఇలా తుడిచేస్తూ ఉంటాం. సో అలా తుడిచేస్తే మన డ్రెస్సులు కూడా పాడైపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మనం అదే తడి చేతుల్ని ఏవైనా పప్పుల డబ్బాలో పెట్టినట్లయితే ఆ తడి అనేది ఆ పప్పులకి అంటుకొని పప్పులు ఇవన్నీ కూడా త్వరగా పాడైపోతూ ఉంటాయి. సో అలా కాకుండా ఒక క్లాత్ పెట్టుకుంటే ఏమైపోతుంది, సో ఒక క్లాత్ని కానీ మనం పెట్టుకున్నట్లయితే ఆ తడిని దాంతో తుడుచుకోవచ్చండి. తుడుచుకొని మనం పప్పులతో కూడా చేతులు పెట్టినా సరే మనకి ఆ పప్పులు అనేటివి పాడవు అనమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే, మనం కిచెన్లో యూస్ చేసే నైఫ్స్, సిజర్స్, పీలర్స్, గ్యాస్ లైట్స్ ఇవన్నీ కూడా ఇలా పెట్టుకున్నట్లయితే నీట్గా క్లీన్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా వెతుక్కోకుండా దొరుకుతాయి అన్నమాట. సో ఇది చాలామంది యూస్ చేసే టిప్పు, కానీ యూస్ చేయని వాళ్ళకి నేను చెప్తున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో కానీ స్టీల్ వాటర్ బాటిల్స్లో కానీ వాటర్ తాగుతూ ఉంటాం. చాలామంది అవి క్లీన్ చేయడానికి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అవి ఎలా క్లీన్ చేసుకోవాలంటే, రోజు కూడా హాట్ వాటర్ కొంచెం అందులో వేసుకొని స్మెల్ రాకుండా ఉండాలంటే హాఫ్ నిమ్మ చెక్కని కానీ అందులో పిండుకున్నట్లయితే స్మెల్ అనేది మనకి రాకుండా ఉంటుంది. సర్ఫ్ అనేది యూజ్ చేయకూడదండి. ఇది మా పాప తాగే వాటర్ బాటిల్ అనమాట. హాట్ వాటర్ చల్లారిపోయిన తర్వాత ఇందులో వేస్తాను తనకి. సో తాగుతూ ఉంటుంది. మనం ఈ బ్రష్ని కానీ యూజ్ చేసినట్లయితే సైడ్ ఉండే నాచు ఇలాంటివి ఏమైనా సరే మనకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట.
సో నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఈ క్యాప్ తీస్తూ చూస్తే మా పాప తినే ఫుడ్ కూడా దీనికి అంటుకుందనమాట. సో చాలామంది ఇలాంటివి గమనించరు. మామూలుగా వాటర్ వేసేసి మొన్నే కదా క్లీన్ చేసామని ఇలా అనేస్తూ క్లీన్ అయిపోయిందని చెప్పేసి అనుకుంటారు. సో అలా క్లీన్ చేయడం కరెక్ట్ కాదండి. ఇది చిన్నపిల్లలు తాగే వాటర్ బాటిల్ అవనివ్వండి, పెద్దలు తాగే వాటర్ బాటిల్ అవనివ్వండి, ఎవరికైనా సరే బ్యాక్టీరియా. సో మనం నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. లెమన్ కానీ పిండినట్లయితే స్మెల్ రాకుండా ఉంటుంది. హాట్ వాటర్ వేసినట్లయితే బ్యాక్టీరియా కూడా పోతుంది. మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా ఎండ తగిలే ప్లేస్లో ఇలా పెట్టుకున్నట్లయితే మిగతా ఉన్న బ్యాక్టీరియా కూడా మనకి పోతుందన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి కిచెన్లో ఇలా వుడ్ వర్క్ లేని కబోర్డ్స్ చాలామందికి ఉంటూ ఉంటాయి. అందులో పప్పులు ఉప్పులు పెట్టుకుంటూ ఉంటారు. వాటిపై ధూళి ఎక్కువగా పడుతూ ఉంటుంది. సో ఇలా కర్టన్ కానీ పెట్టుకున్నట్లయితే మనకి దుమ్ము ధూళి పట్టదు. నెక్స్ట్ మనం అందులో తినే వస్తువులు ఏవైనా పెట్టుకుని మూత కానీ పెట్టుకోకపోయినా అందులో దుమ్ము ధూళి కూడా ఎగరకుండా ఉంటుంది. నెక్స్ట్ కిచెన్ బ్యాక్ సైడ్ కానీ పక్కన కానీ ఓపెన్ ప్లేస్ ఉంటే కాకులు బెడద కూడా మనకి ఉండకుండా ఉంటుందన్నమాట. సో ఇవి చాలా యూజ్ఫుల్ టిప్స్ అండి. తప్పకుండా అందరూ ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.